హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. సో గత 25 సంవత్సరాలుగా గాంధీ మరియు ఉస్మానియా హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగనే 38 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్న అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. దంత సమస్యల గురించి ప్రజలకి అవగాహన కల్పించడానికి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. మా ఈ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు పళ్ళు బాగోకపోతే గుండె సమస్యలు కూడా వస్తాయని అంటారు. అవి నిజమేనా డాక్టర్ గారు? మా వ్యూయర్స్కి తెలియచేయండి. చాలామంది ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అంటే పంటికి ఈ గుండెకి ఏమైనా సంబంధం ఉందా సార్ అని అంటూ ఉంటారు. అంటే చాలామంది ఇప్పుడు మన నోరు హైజీన్ మనం ఎంత చక్కగా ఉంటే, అంటే ప్రతిరోజు ప్రొద్దుట సాయంత్రం బ్రష్ చేసుకుని ప్రతి 6 నెలలకే ఒకసారి పళ్ళని క్లీన్ చేయించుకుని ఎప్పుడూ కూడా మన నోటి హైజీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే మనకి ఏ విధమైన శరీర రోగాలు రావు అని మనం చెప్పచ్చు. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, 20 సంవత్సరాలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటారు అన్నమాట. అంటే ఈ క్లీన్ చేయించుకోవడం వల్ల అంటే ఇంతకాలం పాటు పళ్ళలో ఈ చిగుళ్ళు అట్లాగే గార ఈ విధంగా ఈ గార పట్టేయటం వల్ల ఈ చిగుళ్ళకి గార పట్టేయటం వల్ల తర్వాత చిగుళ్ళన్నీ మెత్తబడిపోయి చిగుళ్ళ నుంచి కొంతమందికి రక్తం రావటం, చిగుళ్ళు వాపులు రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయినా కానీ నొప్పి లేదని వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే ఈ పంటికి మధ్య ఇట్లా గ్యాప్లు ఉంటాయి. ఈ గ్యాప్లలో ఫుడ్ ఇరుక్కుపోతుంది. ఈ ఇరుక్కుపోయిన ఫుడ్డు అది మనకి బ్రష్ చేసినా కానీ రాదన్నమాట. ఈ బ్రష్ చేసిన రాకపోయిన ఫుడ్డు మల్లాడికి అంటే ఆ నెక్స్ట్ డేకి కానీ లేకపోతే 2 రోజుకి కానీ మళ్ళా మనం గట్టి ఆహార పదార్థం మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ గట్టి ఆహార పదార్థం తీసుకున్నప్పుడు ఈ పంటి యొక్క మధ్య భాగంలోకి ఈ గట్టి ఆహార పదార్థం లోనకి వెళ్తుంది. ఆ కుళ్ళిపోయిన ఆహారం బయటకు వస్తుంది. ఆ కుళ్ళిపోయిన ఆహారంతో పాటు మనం ఆహారాన్ని మింగేయటం జరుగుతుంది. ఆ మింగేసిన ఆహారం మనం స్టమక్లోకి వెళ్ళి స్టమక్ నుంచి బ్లడ్ వెసల్లోకి వెళ్ళటం, రక్తంలోకి వెళ్ళటం, ఆ రక్తంలోంచి అంటే ఈ బ్లడ్ వెసల్స్ ద్వారా గుండెకి చేరటం, ఆ గుండె చేరినప్పుడు ఈ కుళ్ళిపోయిన ఆహారంలో ఉన్న బ్యాక్టీరియా కూడా ఈ బ్లడ్ వెసల్స్ ద్వారా ఈ గుండెకి చేరి గుండె ఏమాత్రం వీక్గా ఉన్నా అంటే ఏమాత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఏమవుతుందంటే ఈ గుండె వ్యాధులు ఆ బ్యాక్టీరియా గుండెలో చేరి వాటి యొక్క సంతతిని పెంచి ఆ గుండెని తినేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా ఎప్పుడైతే ఆ గుండెని తినేయటం చేస్తూ ఉంటుందో, పాడు చేస్తుందో, అప్పుడు ఈ గుండె వ్యాధులు రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఏంటంటే మన నోటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం పళ్ళన్నీ కూడా క్లీన్ చేయించుకోవాలి అనే విషయాన్ని మీరు గమనించి ఈ గార, ఈ చిగుళ్ళు వ్యాధి, ఈ పళ్ళు పుచ్చిపోవటం అనేది లేకుండా చూసుకున్నట్లయితే ఈ గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు.
చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.